నా పేరు మేకా వీరబాబు, కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి కరెంటు డిపార్ట్మెంట్ చేసే నిర్లక్ష్యం వల్ల ఇవాళ చిల్లర వ్యాపారులు కానీ ఒక సామాన్య మానవులు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చాను. ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డిజిటల్ మీటర్లు అని చెప్పేసి కొత్త మీటర్లు తీసుకొచ్చి వేయటం జరుగుతుంది. ఈ కొత్త మీటర్లు వేయటం వల్ల మరి ఎవరు వచ్చి కరెంటు బిల్లు తీయటం కానీ మనకి ఇవ్వటం కానీ జరగటం లేదు. మరి మనమే చూసుకుని కరెంటు బిల్లు కట్టాలట. మరి మాకు తెలియని దానివల్ల ఈ నెలలో కరెంటు బిల్లు 15వ తారీఖు కట్టేది ఇంతవరకు మేము కట్టలేకపోయాం. ఏంటంటే వాళ్ళు వచ్చి బిల్లు ఇస్తారేమో, ఇచ్చిన తర్వాత కట్టాలనుకున్నాం, కానీ అది కాదట. ఇటీవల మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్తే వారు చెప్పి ఉన్నారు, తక్షణమే మేము బిల్లు కట్టాం, మళ్ళీ పెనాల్టీ కట్టమన్నారు. పెనాల్టీ కూడా చెల్లించి ఉన్నాం. సుమారు 12 గంటలకి మేము బిల్లు కడితే ఇంతవరకు కూడా కరెంటు డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల మా హోటల్కి కరెంట్ లేదు. మరి మా దగ్గరే టీ బ్రేక్, టీ టైం అనే చిన్న క్యాంటీన్ కూడా నడుపుకుంటున్నాం. 10 లీటర్ల పాలు పూర్తిగా విరిగిపోయినాయి కరెంట్ లేకపోవటం వల్ల. వారికి ఫోన్ చేస్తే లైన్ మ్యాన్ గారేమో ఏఈ గారు అంటారు, ఏఈ గారు డిఈ గారు అంటారు. ఇలా ఎంతమందికి చేసినా సరే పావు గంట అంటారు, అరగంట అంటారు, మాకు సంబంధం లేదంటారు. మరి ఎవరిని అడగాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక విలేకరునై ఉండి, ఒక ఎంబీబీ ఛానల్ అధినేతనై ఉండి నా పరిస్థితి ఎలా ఉంటే సామాన్యులు ఎక్కడి వరకు తిరుగుతారు? ఒక రైతు కుటుంబం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుందా? వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ వారు న్యాయం చేస్తారా? మరి ఈరోజు మా హోటల్లో జరిగినటువంటి నష్టానికి ఎవరు బాధ్యులని వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఎవరైనా సరే మన ఇంటికి వచ్చి డిజిటల్ మీటర్లు వేస్తానని చెప్పేసి చేస్తే వారిని ఖచ్చితంగా వ్యతిరేకించాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. దానివల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటనేది మీకు సమయం వచ్చినప్పుడు నేను తెలియజేస్తాను. ఈ డిజిటల్ మీటర్లు అనేది మళ్ళీ మోసం చేసి ప్రభుత్వానికి లాభపరిచే విధంగా వాళ్ళు అమలుపరిచి ఉన్నారు. మరి గత అనేక కాలంగా నడుచుకుంటూ వస్తున్న విద్యుత్ మీటర్లు ఈరోజు ఎందుకు మారుతున్నారు? సామాన్యుడి జీవనం ఏమాత్రం మారట్లేదు. రేషన్ తీసుకునేవాడి జీవితం రేషన్ తీసుకున్నట్టే ఉంటుంది. రైతు బతుకు రైతులాగా ఉంటుంది. ఇవాళ విద్యుత్ మీటర్లు, డిజిటల్ మీటర్లు ఎందుకు తీసుకొచ్చి ప్రజలను ఎదిస్తున్నారని ఈ ప్రభుత్వాన్ని వీడియో ద్వారా ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నాను. దయవుంచి ప్రజలందరూ అర్థం చేసుకుని డిజిటల్ మీటర్ మాత్రం ఎవరూ కూడా వేయించుకోవద్దు. ఖచ్చితంగా మీ ఇంటికి ఎవరైనా చెప్పి వచ్చి వేస్తానంటే మీరు అందరూ వ్యతిరేకించండి. ఎవరు కూడా మనం వ్యతిరేకిస్తే మాత్రం వేయటానికి సరిపోరు. కరెంటు డిపార్ట్మెంట్ వారు చేసే అసమర్థతని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంతవరకు వచ్చాను. మరి నాకైతే ఈరోజు సుమారు 5,000 రూపాయల లాస్ జరిగింది. మరి ఈ లాస్ని ఎవరు భర్తీ చేస్తారని వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.